గ్రేటర్ హైదరాబాద్ లో డెంగ్యూ కేసులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టిని పెట్టింది. డెంగ్యూ కేసులు నమోదైన చోట ప్రత్యేక బృందం ఆ ఇంటికి వెళ్లి భరోసానిస్తోంది. సీజనల్ వ్యాధులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక ఫోకస్ ను చేసిందంటున్నారు అధికారులు. దీనిపై అంబర్పేట్ జీహెచ్ఎంసీ అధికారులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. గ్రేటర్ హైదరాబాద్ దాదాపుగా 1,30,00,000కు పైగా జనాభా ఈ గ్రేటర్ పరిధిలో నివసిస్తుంది. ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు అనేది కొంత ఎక్కువ పెరుగుతున్నాయి అనేది లెక్కలు చెప్తా ఉన్నాయి. సో గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు గ్రౌండ్ లెవెల్లో తిరిగి డెంగ్యూ కేసులు ఎక్కడ ఎక్కువ నమోదవుతున్నాయి, దానికి ప్రధాన కారణాలు ఏంటి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి అంశాలపైన అధికారులు కసరత్తు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం మనం అంబర్పేట్లో ఉన్నాం. అంబర్పేట్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ మాట్లాడదాం. ఏంటి సార్, డెంగ్యూ వచ్చినటువంటి ఇంటికి అందరూ ఏఎన్ఎంతో పాటు ఎంటమాలజీ వాళ్ళందరూ వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ఆపరేషన్ సంబంధించి? కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం మేము నిన్నటి నుండి 29వ తారీఖు నుండి ఆగస్టు 8వ తారీఖు వరకు మొత్తం ఈ స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ యొక్క ప్రోగ్రాము మార్నింగ్ పొద్దున్నే 5 గంటలకు మేము అందరం రావడం జరుగుతుంది. 5 గంటల నుండి 1:30 వరకు రావడం జరుగుతుంది అన్నమాట. ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అంటే మొత్తం ఈ రోజు మాత్రం మాకు హిమాయత్ నగర్ డివిజను మాకు ఈ ప్రోగ్రాం చేశాము. మా గౌరవ కార్పొరేటర్ గారితో పాటు ఈ యొక్క ప్రోగ్రాం చేశాము. రేపు అట్లా 2 డేస్కి ఒకసారి ఒక వార్డు కంప్లీట్ అవుతుంది అనమాట మాకు. అయితే ఏంటంటే ఈ డెంగ్యూ కానీ, తర్వాత చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ ఇవన్నీ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేము అందరికీ కూడా ఈ పాంప్లెట్స్ ద్వారా కూడా మేము ప్రచారం చేయడం జరుగుతుంది. మీతో పాటు ఏఎన్ఎంలు ఉన్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, ఎంటమాలజీ ఉన్నారు, మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు, అందరూ ఇంతమంది వస్తున్నారు. ఏం చేస్తున్నారు, ఎవరెవరి యాక్టివిటీ ఏంది? అదండి మొత్తం అంటే ఈ వాళ్ళు ఇక్కడ ఎంటమాలజీ తర్వాత ఈ ఆశా వర్కర్స్ వాళ్ళందరూ వచ్చేసి వాళ్ళ చుట్టుపక్కల కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారండి. మా గౌరవ కమిషనర్ గారు చెప్పినట్టు మేము ఎక్కడైతే డెంగ్యూ కేసు వచ్చిందో అక్కడ మొత్తం మేము తిరిగి ఆ ఇంటి మొత్తం చుట్టుపక్కల కూడా మొత్తం అంతా ఫాగింగ్, తర్వాత ఈ దోమలు రాకుండా ఈ స్ప్రేయింగ్ కూడా చేస్తున్నామండి. ఇంట్లో కూడా ఈ ఫ్రిడ్జ్ల కింద కానీ, వాషింగ్ మిషన్ల కింద కానీ అంతా కూడా మేము స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. అయితే అన్ని ప్రికాషన్స్ కూడా తీసుకోమని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఎక్కడ కూడా ఈ నిల్వ వాటర్ ఉండకూడదని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిల్వ ఉంటే కూడా దాంట్లో ఒక దోమ 1000 గుడ్లు పెడుతుందండి. అట్లా 100 దోమలు 1,00,000 గుడ్లు దాకా పెడుతుంది. కాబట్టి ఆ దోమల్ని ప్రబలకుండా చూసే బాధ్యత మీ అందరిపై ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు డెంగ్యూ వచ్చిన తర్వాత మీకు సమాచారం ఎట్లా వస్తుంది అండ్ మీ సర్కిల్లో మొత్తం ఇప్పటివరకు ఎన్ని డెంగ్యూ కేసులు నమోదైనాయి? అంటే ఇప్పుడు మీరు అడిగారు కదండి, ఆశా వర్కర్స్ మొత్తం ఇంటిని తిరుగుతారండి. వాళ్ళు మాకు చెప్తున్నారు, సరే ఫలానా ఇంట్లో ఇక్కడ ఫలానా ఇంటి నెంబర్లో ఈ డెంగ్యూ కేసు వచ్చిందని చెప్పాను. కానీ మేము వెంటనే మా సిబ్బందితో పాటు మా టీం మొత్తం వచ్చేస్తున్నాం. వచ్చి ఇక్కడ మొత్తం అన్ని తగు జాగ్రత్తలు మొత్తం తీసుకుంటున్నాం. మళ్ళీ అక్కడ ఇంటి చుట్టుపక్కల కూడా ఇంట్లో కూడా మొత్తం అంతా మేము అన్ని తగు జాగ్రత్తలు తీసుకుని అన్నీ వాళ్ళకి చేయిస్తున్నామండి. మొత్తం ఇప్పటిదాకా మాకు 26 కేసుల దాకా నమోదైన అవన్నీ కూడా అందరూ రికవర్ అయ్యారు. ఎవరికి కూడా ఏం డ్యామేజ్ జరగలేదు, అందరూ రికవర్ అయ్యారు. ఎటువంటి సమస్య లేదండి. ఇప్పుడు డెంగ్యూ కేసు ఒక కేసు వస్తే నేరుగా సమాచారం అనేది ఎట్లా ఇవ్వాలి? సరే డాక్టర్లు ద్వారా వస్తుందో లేకపోతే మీ ఆశా వర్కర్లు తిరుగుతారో, ఏఎన్ఎం తిరుగుతారో, ఒకవేళ వాళ్ళు గుర్తించలేకపోయినారు, మీకు నేరుగా సమాచారం ఇవ్వాలి. వాళ్ళ దగ్గర స్ప్రేయింగ్ కోరుకుంటారు, లేకపోతే దోమలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు భావిస్తారు. మీకు సమాచారం ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలి? అంటే ఇంకోటి ఏంటంటే ఒకవేళ వీళ్ళకి తెలియకపోతే మాత్రం అక్కడ హాస్పిటల్ వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా వాళ్ళకి ఎన్ని డెంగ్యూ కేసులు వచ్చినాయని కూడా మాకు సమాచారం ఇస్తారు. దాని ద్వారా కూడా మేము ఇక్కడ తగు జాగ్రత్తలు తీసుకుంటామండి. ఈ ఫీవర్ హాస్పిటల్ నుండి కానీ, ఇంకా బస్సు దవాఖాన నుండి కానీ అక్కడ నుండి కూడా మాకు ఈ సమాచారం వస్తుంది. మీకు ఏమైనా నంబర్ ఉందా అండి? జనరల్గా కాల్ చేయాలి, మీ సాయం కావాలనుకుంటే వాళ్ళు మై జిహెచ్ఎంసీ యాప్లో ఫాగింగ్ రిక్వెస్ట్ కోసం, ఎంటమాలజీ స్ప్రే రిక్వెస్ట్ కోసం సపరేట్ ఇది ఉంది. సో డైరెక్ట్లీ ఎనీ సిటిజన్ ఇప్పుడు వాళ్ళకి ఫాగింగ్ కానీ ఇవి కావాలంటే సపరేట్గా వాళ్ళు ఇండివిజువల్గా కూడా రిక్వెస్ట్ పెట్టవచ్చు. అండ్ అవి మా ఎంటమాలజీ డిపార్ట్మెంట్స్కి వెళ్ళిపోతాయి. మా ఏఈ వాళ్ళు కోఆర్డినేట్ చేసి అక్కడ ఫాగింగ్ అండ్ అదర్ ఆపరేషన్స్ చేపిస్తారు. ఒక రోజుకి ఎన్ని ఇల్లులు ఫాగింగ్ చేసేటువంటి అది ఉంది, మ్యాన్ పవర్ కానీ మీ దగ్గర పరికరాలు కానీ ఉన్నాయి? ఫాగింగ్ ఆపరేషన్స్ ఇప్పుడు 1 డే 1 వార్డ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో మా సర్కిల్లో ఉన్న 12 ఫాగింగ్ మెషిన్స్ ఒక వార్డ్, రోజుకి ఒక వార్డులో తిప్పుతున్నాము. సో ఆ రోజు మొత్తం వార్డ్ అంతా కవర్ చేస్తున్నాము. సో 12 ఉన్నాయి పరికరాలు మా దగ్గర ఫాగింగ్వి. సో ఆ 12 మెషిన్స్తో సపరేట్ ఏరియాస్ వాళ్ళకి డెసిగ్నేట్ చేసి మొత్తం వార్డ్ని కవర్ చేస్తున్నాం.
సో ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డెంగ్యూ కేసులు కొంత ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రతి వర్షాకాలంలో ఈ కేసులు సీజనల్ వ్యాధులు చాలా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి జిహెచ్ఎంసీ అధికారులు గ్రౌండ్ లెవెల్ తిరగాలని కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా అంబర్పేటలో జిహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనరు, మెడికల్ ఆఫీసరు, ఎంటమాలజీకి సంబంధించినటువంటి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు అందరూ ఒక టీమ్గా ఏర్పడి ఏ ఇంట్లో డెంగ్యూ కేసు వస్తుందో ఆ ఇంటికి వెళ్ళి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఆ పరిసరాల్లో ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్తున్నారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డీటెయిల్స్ తీసుకుంటున్నారు, ఫాగింగ్ చేస్తున్నారు. ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, డెంగ్యూ వస్తే దోమలు ప్రబలకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నేరుగా జనాలతో మాట్లాడి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా డెంగ్యూకి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు తీసుకున్నటువంటి జాగ్రత్తలపైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ సురేష్తో శ్రవణ్, బిగ్ టీవీ, అంబర్పేట నుంచి.